వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మీకు మంచి వాక్య సందేశం వినడానికి అవకాశం ఇచ్చారు. సత్యం సత్యమే. శాంతి శాంతి శాంతి, నెమ్మది నెమ్మది నెమ్మది, ప్రశాంతత ఇవి నాకు ఎప్పుడు దొరుకుతాయి, నా జీవితం ఎప్పటికి మారుతుంది అని బాధపడుతున్న ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీ జీవితంలో నిజమైన ప్రశాంతత, నిజమైన శాంతి, నిజమైన నెమ్మది నీకు కావాలంటే, పొందుకోవాలంటే అది ఎలా పొందుకోవాలో ఈ సందేశం ద్వారా నీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మనకి 3 రకాల సమాధానాలు అవసరం. 3 రకాల సమాధానాలు అవసరం. ఎప్పుడైతే ఈ 3 రకాల సమాధానాలు మనం కలిగి ఉంటామో అప్పుడు మన జీవితం నిజంగా నెమ్మదితో కూడిన జీవితం అని మనం చెప్పవచ్చు, సమాధానంతో కూడిన జీవితం అని చెప్పవచ్చు. ఏంటి ఈ 3 రకాల సమాధానాలు? 3 kinds of peace అని మనం ఆలోచిస్తే, నెంబర్ 1, we must have peace with God. We must have peace with God. అంటే మనకి దేవుడితో సమాధానం కావాలి, లేదా వి నీడ్ పీస్ విత్ గాడ్, లేదా మనకి దేవుడితో సమాధానం అవసరం. మన సమాధానం దేవుడితో కావాలి, దేవుడితో సమాధానం మనకు అవసరం. అంటే ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి? మనం దేవుడితో సమాధానం లేమనే కదా అర్థం. దేవునితో మనకు సమాధానం లేదు. దేవుడు ఈ సర్వ సృష్టిని ఎంతో అద్భుతంగా సృష్టించాడు. సమస్త సృష్టిని కేవలం 6 రోజుల్లో సృష్టించేశాడు దేవుడు. సృష్టికే మకుటంగా ఉండే విధంగా 6వ రోజున మానవుణ్ణి తన స్వరూపంలో, తన పోలికలో దేవుడు సృష్టించాడు. అంటే మానవులైన నిన్ను, నన్ను దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో చేశాడు. అది మానవ జన్మకున్నటువంటి గొప్పతనం, ఆధిక్యత. మరి మిగతా వాటికి కూడా జీవం ఉంది కదా, వాటికి కూడా ప్రాణం ఉంది కదా, జంతువులకు కూడా ఉంది కదా. మరి వాటికి మనకు తేడా ఏంటంటే, ఈ జంతువుల్ని, ప్రాణం ఉన్న జీవుల్ని, వాటన్నిటిని కూడా దేవుడు కేవలం తన మాట చేత కలగజేశాడు. జంతువులు వచ్చును కాకంటే జంతువులు వచ్చేసినాయి, అర్థమవుతుందా? జీవులు కలుగు కాకంటే జీవులు వచ్చేసినాయి. కాబట్టి వీటన్నిటిని ఆయన మాటతో సృష్టించాడు. కానీ మనిషి అయిన నిన్ను, నన్ను సృష్టించేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి డిస్కషన్ పెట్టుకుని ఫైనల్ వాళ్ళు ఏం చేశారు? మన స్వరూపంలో, మన పోలికలో మనిషిని చేద్దామని మనిషిని చేశారు. మట్టితో మనిషిని తీసుకుని అందమైన, అద్భుతమైన మానవుని యొక్క డిజైన్ చేసి ఆ మనిషి యొక్క నాసికారంధ్రంలోకి జీవవాయువును ఊదగా దేవుడు, మానవుడు ఏమైనాడంటే జీవాత్మ ఆయను అని మనం చూస్తున్నాం. అంత గొప్పగా, బ్యూటిఫుల్గా, వండర్ఫుల్గా దేవుడు మనిషిని సృష్టించాడు. చూడండి, 2 లెగ్స్ మీద మనము బ్యాలెన్స్డ్గా ఇంత ఎత్తున్నటువంటి బాడీ నిలబడటం కానీ, నడవడం కానీ, జంపింగ్ చేయడం కానీ, పరిగెత్తడం కానీ, ఎంత వండర్ఫుల్, ఫుల్ బ్యాలెన్స్ మన బాడీలో మనం చూడవచ్చు. కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాడు దేవుడు. ఇవన్నీ మన బాడీ షేప్ని చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది, ఎంత బ్రహ్మాండమైన డిజైనో చెప్పడానికి వీల్లేదు. చాలా వైజ్, ఇంటెలిజెంట్ డిజైన్ హ్యూమన్ బీయింగ్. ఎవరు మనం డిజైన్ చేసిన? దేవుడు. అద్భుతమైనటువంటి దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు మనల్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేశాడు. అంత మాత్రమేగా, ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఇంత గొప్ప సృష్టిని కూడా నీకోసం, నా కోసమే చేశాడు. మనం ఈ సృష్టిని ఏలాలని, దాన్ని మనం స్వాధీనపరచుకోవాలని మన కోసం చేశాడు. మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని మనిషికి తోడుగా అందమైన బ్యూటిఫుల్ స్త్రీని తయారు చేశాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు.
వాళ్ళని చక్కగా ఓ తోటలో పెట్టాడు. మీరు ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, ఈ తోటలో ఉన్న అన్నీ తినండి, కానీ ఒక్కటి తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్లు మాత్రం తినొద్దు, మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం మాత్రం తినొద్దు, అది తింటే మీరు చేస్తారు అని దేవుడు చెప్పాడు. అన్నీ తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, బట్ ఆ ఒక్క చెట్టు పండ్లు మాత్రం తినొద్దు, తింటే చేస్తారు, మీకు నాకు బంధం పాడైపోతుంది, మీకు నాకు ఉన్న సమాధానం పోతుంది, మీ ఇష్టం అని ఆ ఒక్క కండిషన్ పెట్టాడు దేవుడు. కానీ మనిషి తన్ను ప్రేమించి తను సృష్టించినటువంటి ఆ దేవుడి మాట వినకుండా దేవునికి శత్రువు అయినటువంటి అపవాది యొక్క సాతాను మాటలు విని దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడు తినొద్దన్న పండ్లు తిని పాపం చేశాడు. ఆ రకంగా మానవుడు దేవుడి మీద తిరుగుబాటు చేసి పాపము చేసి దేవుడితో ఉన్న బంధాన్ని కోల్పోయాడు, దేవుడితో శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు. ఈ రకంగా మానవుని జీవితంలోకి ఏమైందంటే శాంతి సమాధానము పాపం చేయడం వల్ల కనుమరుగైపోయాయి. అందుకే ఆదాము హవ్వల నుంచి మనం అందరం పుట్టుకొచ్చాం కాబట్టి వాళ్ళలోంచి పాపం అనే వైరస్ మనందరికీ జన్మతః సంక్రమించేసి, అందుకే మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపి, పుట్టుకతోనే పాపి అని మనం చూస్తా ఉన్నాం. పుట్టుకతోనే దేవునికి శత్రువులముగా, దేవునితో వైరుధ్యం పెట్టుకుంటూ, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ మనం జీవిస్తూ ఉన్నాము. అయ్యో ఎంత ఘోరం ఇది! మనల్ని ప్రేమించిన దేవుడికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం, ఆయన ఆజ్ఞని అతిక్రమిస్తూ ఉన్నాం. దేవుడు పెట్టిన ఆజ్ఞని అతిక్రమించని మనిషి ఎవరు చెప్పండి? నీ గుండె మీద చేసుకొని, అన్నా నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ దేవుని ఆజ్ఞ అతిక్రమించలేదు, ఏ విషయంలో దేవుని బాధ పెట్టలేదు అని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు కదా. మనందరము దేవుని ఆజ్ఞను అతిక్రమించి, అందుకే బైబిల్ చెప్తుంది ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. పాపం వల్ల వచ్చి జీతం మరణం, ఒక రోజున చనిపోతూ ఉన్నాం పాపం వలన, అనగా నిత్య నరకం. ఒక రోజున నిత్య నరకానికి దేవుడి నుంచి శాశ్వతంగా దూరమై దేవుని ప్రేమ దయ క్షమాపణ లేనటువంటి దేవుని ఉగ్రత మాత్రమే ఉన్నటువంటి భయంకరమైన నరకం అనే ప్రాంతానికి మనం వెళ్ళబోతూ ఉన్నాము. కేవలం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కారణం చేత, పాపం చేసిన కారణం చేత, దేవునికి శత్రులుగా ప్రవర్తించి ఆ దేవుడితో ఉన్న బంధాన్ని కోల్పోయి మనము నిత్య నాశనానికి వెళ్తున్నాము. సమాధానాన్ని కోల్పోయాం దేవుడితో శత్రుత్వం పెట్టుకున్నాం, నాశనానికి పోతున్నాం. ఏం నాశనం? నిత్య నాశనానికి పోతున్నాం. ఇంత ఘోరం మనం చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ప్రేమస్వరూపి, గాడ్ ఈజ్ లవ్. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు నేను నాశనమే నరకానికి పోవడం ఆ దేవుడికి ఇష్టం లేక, నువ్వు నేను ఆయన శత్రువులుగా చూసినా సరే ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకానికి నీలాంటి నాలాంటి ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి నీకు నాకు తేడా ఏంటంటే, నువ్వు నేను పాపలం, కానీ యేసయ్య మానవుడే, కానీ పుట్టుక నుంచి కూడా పరిశుద్ధంగా ఆయన జన్మించాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు, జన్మించినప్పుడు కూడా పరిశుద్ధుడు, జీవితాంతం కూడా ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాడు, పవిత్రంగా జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడన్నా నిరూపించగలడా అని ఛాలెంజ్ చేశాడు. ఆయనలో ఒక్క తప్పును కూడా ఆయన శత్రువులు సహితము కనుగొనలేకపోయాయి. అంత నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఈ లోకంలో ఇప్పుడు అందరితో ఆయన ప్రేమగా ఉన్నాడు, సమాధానంగా ఆయన జీవించాడు. ఆయనైతే అందరితో సమాధానంగానే ఉన్నాడు, కానీ జనాలు ఆయనతో వ్యతిరేకంగా ప్రవర్తించారు. యేసయ్య ఎలా చనిపోయాడు? చాలా భయంకరంగా, దారుణంగా, హీనంగా ఆ శిలువలో చనిపోయాడు. చూస్తే చాలా ఘోరం. తలంలోంచి రక్తం గారుతూ ఉంది, ముళ్ళ కిరీటం పెట్టబడి ఉండడం వల్ల. చేతుల నుంచి రక్తం గారుతూ ఉంది, చేతులకు మేకులు కొట్టబట్టడం ద్వారా. కాళ్ళ నుంచి రక్తం కారుతుంది, శరీరం అంతా కూడా గాయాలు, కొరడాల చేత కొట్టబడి చేల్చబడినటువంటి గాయాల్లోంచి కారుతున్న రక్తం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకున్నాడు అని మీరు ఆలోచిస్తే, ఆయన ఏ తప్పు చేయలా, మరి ఏ పాపం చేయలా. ఎందుకు ఆ స్థితిలో ఉన్నాడంటే,
నిన్ను నన్ను దేవుడితో సమాధానపరచడానికి నీ మీద నా మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రతను తన మీద వేసుకున్నాడు. ఆ దేవుడి ఉగ్రత తన మీద కుమ్మరించమని ఆ తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆ శిలువలో ఆ నీ మీద నా మీద ఉన్న దేవుని ఉగ్రతంతా కూడా ఆయన మీద కుమ్మరించబడింది. అందుకే ఆయన అంత భయంకరంగా శిలువలో కనబడతా ఉన్నాడు. ఇదంతా స్వచ్ఛందంగా కావాలని ఆయన అనుభవించాడు. నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను దేవునితో సమాధానపరచాలని ఆ ప్రభు అలా చేశాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఇప్పుడు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈరోజు నీకు దేవుడితో సమాధానం కావాలంటే ఒకే ఒక మార్గం, యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా కోసం నువ్వు శిలువలో చనిపోయావు, నన్ను దేవునితో తండ్రితో సమాధానపరచు నాయన అని వేడుకున్నట్లయితే ఇప్పుడే ఇక్కడే ప్రభు నిన్ను రక్షించి దేవునితో సమాధానపరుస్తాడు. నువ్వు విశ్వాసంతో ఆ ప్రభుని నమ్ముకుని నీ చేతిని ఆ ప్రభు చేతిలో వేస్తే నీ చేతిని ఆయన పట్టుకుని తండ్రి చేతులు వేస్తాడు. అలాగా నిన్ను దేవుణ్ణి సమాధానపరిచేటువంటి ఏకైక మధ్యవర్తి యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే. వాక్యం ఇలా సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించారు. మిత్రులారా, ఇక్కడ చెప్తుంది సమస్తం దేవుడి వలనైనా, సమస్తానికి సృష్టికర్త దేవుడే. ఆయనకి వ్యతిరేకంగా పాపం చేసి ఆయన దూరమై ఆయనతో సమాధానం కోల్పోయిన మనల్ని మరలా తనతో సమాధానపరచుకోవడానికి దేవుడు ఎవరిని పంపాడంట? యేసుక్రీస్తుని. ఆ యేసుక్రీస్తు ద్వారా మనం దేవుడితో సమాధాన పడవచ్చు. అంత మాత్రంగా అది సమాధాన పరిచర్ని దేవుడు మనకు అప్పగిస్తూ ఉన్నాడు. నువ్వు అనేకులకు ఈ వార్తను ప్రకటించి అనేకులు దేవుడితో సమాధాన పడేటువంటి గొప్ప పరిచర్య నువ్వు చేసి, ఇప్పుడు నేను అదే చేస్తున్నా. నువ్వు దేవుడితో ఎలా సమాధాన పడాలో నీకు చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, దేవుడితో సమాధానం లేని మనకు క్రీస్తు ప్రభు ద్వారా సమాధానం, ఇతరులు కూడా దేవుడితో సమాధాన పడడానికి ఒక గొప్ప పరిచర్య మనం చేసే భాగ్యము దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. రోమా 5:1, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. దేవుడితో సమాధానం ఎలా పొందుకుంటామంట? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన యందు విశ్వాసము ద్వారా మనం దేవునితో సమాధానము కలిగి ఉంటాము. రోమా 5:10, ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. చూసారా మీరు ఇక్కడ? మనం దేవునికి శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా, అనగా యేసుక్రీస్తు మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడుతున్నాం. కాబట్టి నిన్ను నన్ను సమాధానపరచుకోవడానికి దేవుడు చేసిన త్యాగం ఏంటి తెలుసా నీకు? తన సొంత కుమారుణ్ణి బలి చేసుకున్నాడు దేవుడు. ఆయన కుమారుడు మరణిస్తేనే కానీ నీకు నాకు పొంచున్న మరణం నుంచి విడుదల దొరకదు. ఆయన కుమారుని మరణం ఎందు విశ్వాసము ద్వారా మాత్రమే మనకున్నటువంటి ఆ రెండో మరణమైన నరకం నుంచి తప్పించుకోగలం. కాబట్టి సహోదరి సహోదరుడా, ఇకనైనా నీ తిరుగుబాటు చర్యలను ఆప్ చేసి ఆ దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావు గుర్తించి పశ్చాత్తాపడి ఆ దేవునితో సమాధాన పడవలసిందిగా మనం చేస్తున్నాను. నువ్వు కనుక అలా సమాధాన పడటానికి ఇష్టపడినట్లయితే ఇప్పుడే ఇక్కడే యేసయ్య నేను రక్షించడానికి, దేవునితో సమాధాన పరచడానికి ఇష్టపడుతున్నాడు. రెండవది, మనకి ఫస్ట్ కావాల్సిన దేవుడితో సమాధానం, పీస్ విత్ గాడ్. రెండవది పీస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క సమాధానం. ఈ లోకంలో మనము నెమ్మదిగా హ్యాపీగా బతకాలంటే దేవుని యొక్క సమాధానం ఉంటేనే తప్ప మనం బ్రతకలేము. ఈ మిగతా ఏ సమాధానం తాత్కాలికం. ఇప్పుడు ఉంటుంది, మందు తాగితే కాసేపు సమాధానం ఉంటుంది, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటే కాసేపు సమాధానం ఉంటుంది.
వ్యభిచార క్రియలు చేస్తే కాసేపు సంతోషం సుఖం ఉండొచ్చేమో. ఇక లోకపరమైనది ఏది చేసినా కూడా తాత్కాలికమైన సమాధానం, తాత్కాలికమైన సుఖమే. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభువుని నమ్ముకుంటావో ఆ ప్రభు యొక్క సమాధానం, ఆ దేవుని యొక్క సమాధానం నీకు శాశ్వతంగా ఉంటుంది. అది ఎలాంటిదంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా నెమ్మదితో ఉంటావు. ఒక పక్కన అపోస్తలుని యాకోబును చంపేశాడు హేరోదు. ఆ విషయం యూదులకు తెలిసి యూదులందరూ భలే సంబరపడిపోతూ ఉన్నారు. నేను చేసిన కార్యం యూదులకు బాగా నచ్చింది. కాబట్టి క్రైస్తవ్యానికి ముఖ్యంగా ఉన్నటువంటి లీడర్ ఇప్పుడు ఎవరు? పేతురు. కాబట్టి పేతురుని కూడా నేను వేసేస్తాను, అప్పుడు ఈ యూదులు ఇంకా సంతోషపడతారు అని చెప్పేసి క్రైస్తవ్యాన్ని హింసించడానికి పూనుకున్నాడు హేరోదు అగ్రిప్ప 1. అప్పుడు పేతురుని అరెస్ట్ చేశాడు. పేతురుని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టేశాడు. 4 చతుష్టయముల సైనికులను పెట్టాడు. 16 మంది సైనికులు సెక్యూరిటీ గార్డుగా పెట్టాడు. అటొకటి ఇటొకటి పెట్టి చైన్స్ వేశారు. ఇక తెల్లారితే పేతురుని లేపేద్దామని ప్లాన్లో ఉన్నాడు. ఫుల్ సెక్యూరిటీ, ఇనప గేట్లు పెట్టించాడు గవినికి. అట్లాంటి సిచ్యువేషన్లో పేతురు ఎలా ఉంటాడు ఒకసారి ఉంచుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ తను చంపేస్తారు. అంతకు ముందు రోజు యాకోబుని లేపేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో, తప్పించుకోవడానికి వీలే లేని పరిస్థితుల్లో ఉన్నట్టు పేతురు ఏం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? అయ్యయ్యో ప్రభువా, నా పరిస్థితి నన్ను కాపాడు, ఆల్రెడీ యాకోబుని చంపేశాడు వాడు, నెక్స్ట్ నేనే, నన్ను ఆల్రెడీ అరెస్ట్ చేశారు, నా పరిస్థితి ఏంటి, నేను కంగారు పడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు లేదు. పేతురు అటొక సైనికుడు ఇటొక సైనికుడు ఉండి తన చేతులకు సంఖ్యలు వేస్తున్న పరిస్థితుల్లో పేతురు ఏం చేస్తున్నాడు? బైబిల్లో రాసింది తెలుసా? హ్యాపీగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు పేతురు. ఎవడైనా అట్లాంటి పరిస్థితులు నిద్రపోతాడా? పేతురు నిద్రపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని సమాధానం తనలో ఏళ్తుంది. చూస్తున్నాడు ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడని. ఆయన అనుమతి లేనిది ఏది జరగదని తనకు తెలుసు. అంత మాత్రం కదా పేతురుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. దాన్ని గట్టిగా నమ్మాడు, నిశ్చింతగా ఉన్నాడు. ఏంటి ఆ మనిషి అంత ధైర్యంగా ఉండటానికి, అంత హ్యాపీగా పడుకోవడం కారణం ఏంటి? దేవుని సమాధానం తనలో వెళ్తుంది. దేవుని సమాధానాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, మీ దేవుని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని సన్నిధికి రండి, మీ భారం మొత్తం ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు, మీరెందుకురా బాబు చింతించేది అంటున్నాడు పేతురు గారే తన పత్రికలో. కాబట్టి దేవుని సమాధానం ఉంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నెమ్మది కలిగి ఉంటాం. చూసేవాడికి పిచ్చెక్కిపోతుంది, ఏంటి వీడు ఎట్లా ఉంటున్నాడు అని. అది దేవుని సమాధానం, ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి నీకు అట్లాంటి సమాధానం కావాలా? ప్రతికూల పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్నావా? నీకు దేవుని సమాధానం కావాలా? అడుగు దేవుణ్ణి. నువ్వు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచి దేవుడితో సమాధానపడు. అప్పుడు దేవుణ్ణి అడుగు, దేవునికి ఆయన సమాధానాన్ని ఇస్తాడు. ఆయన సమాధానం కలిగి ఉంటే ఎంత గుండె నిబ్బరంతో ఉంటావో, ఎంత ప్రశాంతంగా నిద్రపోతావో, ఎంత ధైర్యంగా ఉంటావో ఆ పేతురు యొక్క ఉదాహరణ చూస్తే నీకు అర్థమవుతుంది. కాబట్టి అది కేవలం ప్రభు యందు విశ్వాసం ఉంచితేనే వస్తుంది. యేసు ప్రభు శిష్యులు కలిసి పడవలో వెళ్తూ ఉన్నారు. పెద్ద తుఫాను వచ్చింది. శిష్యులందరూ బెంబేలెత్తిపోతూ ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం ప్రశాంతంగా పడవ అమరమున తలగడి దీని మీద హ్యాపీగా నిద్రపోతున్నారు. అది కదా నిజమైన సమాధానం అంటే. ప్రతికూల పరిస్థితుల్లో యేసయ్య హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆయన అంటే దేవుడు కదండి, అందుకే ఆయన నిద్రపోతున్నాడు. ఆయనకి అన్నీ తెలుసు కదా, ఆయన అన్నీ కంట్రోల్ చేస్తాడు కదా. నేను చెప్పేది అదే, ఆ దేవుని సమాధానం నీకు ఇస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన అనుభవించిన సమాధానం నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అదే నేను చెప్పే విషయం. మూడవదిగా మనం చూసినట్లయితే వి నీడ్ పీస్ విత్ అదర్స్. ఇతరులతో మనకి సమాధానం కావాలి. హెబ్రీ 12:14 ఏముందో తెలుసు? అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. ఇక్కడ ఏమన్నాడంటే అందరితో సమాధానంగా ఉండు అంటున్నాడు. ఏంటంటే అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో సమాధానం ఎట్లా కుదురుతుందండి? కుదురుతుంది.
నువ్వు దేవుడితో సమాధానం కలిగి ఉండి దేవుని సమాధానం నీలో కలిగి ఉంటే నువ్వు అందరితో సమాధానంగా ఉంటావు. అది ఎలా సాధ్యం తెలుసా? ఇతరులను గౌరవించడం ద్వారా. నీవు గనక దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, దేవుని సమాధానం నీలో ఉన్నట్లయితే మనిషిని మనిషిగా చూస్తావు, మనిషిని మనిషిగా గౌరవిస్తావు. రెండవది, ప్రేమించగలుగుతావు. ఎందుకంటే ప్రభు అన్నాడు, మీ శత్రువుల్ని ప్రేమించుడి అన్నాడు. అలాంటి పవర్ దేవుడు మాత్రం మనకి ఇవ్వగలడు. నువ్వు యేసయ్యను నమ్ముకుంటే నీ శత్రువును కూడా క్షమించగలిగిన గొప్ప స్థితికి నువ్వు చేరుకుంటావు. నిన్ను చూసి నీ శత్రువు షాక్ అయిపోతాడు, ఆశ్చర్యపోతాడు వాడు నీలో ఉన్న మార్పును చూసి. బహుశా నీలో వచ్చిన మార్పును చూసి వాడు కూడా దేవుడిని నమ్ముకోవచ్చేమో, ఎవరికి తెలుసు? అది విషయం. తర్వాత డీసెన్సీ. నీలో ఎప్పుడైతే డీసెన్సీ ఉంటుందో, నువ్వు ఇతరులను గౌరవిస్తావో, మంచిగా మాట్లాడతావో, అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా, మత్తైన లేకుండా, కామ విలాసం లేకుండా, పోకిరి చేష్టలు లేకుండా, కలహం లేకుండా, మత్సరం లేకుండా నువ్వు ఎప్పుడైతే మర్యాదగా నడుచుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా అందరు నీతో సమాధానం కలిగి ఉంటారు. కానీ అలా ఎప్పుడు నువ్వు ఉండగలుగుతావు? ప్రభువుని నమ్ముకుంటే, ప్రభు యొక్క సమాధానం నువ్వు కలిగి ఉంటే నువ్వు అందరితో సమాధానంగా జీవించగలుగుతావు. ఆ కెపాసిటీ నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుడితో నువ్వు సమాధాన పడాలి, దేవుని సమాధానం నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అందరితో సమాధానంగా ఉండగలుగుతావు. ఎవరితోనైనా సమాధానంగా ఉండాలంటే మూడే. ఒకటి, రెస్పెక్ట్ ఇవ్వాలా. రెండు, ప్రేమించాలా, లవ్ చేయాలా. మూడోది, డీసెంట్గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు, అందరితో ఎందుకు సమాధానంగా ఉండలేదు? ఈ మూడు చేయలేకపోతున్నారు జనాలు. గౌరవించేవాడినే గౌరవిస్తారు, ప్రేమించేవాడినే ప్రేమిస్తారు, మర్యాద నడుచుకోవడితోనే మర్యాద నడుచుకుంటారు. ఇది సమాజం యొక్క తీరు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నిన్ను రెస్పెక్ట్ చేయకపోయినా నువ్వు అని రెస్పెక్ట్ చేస్తావు. అది బైబిల్ ఏం చెప్తుంది? నీకు వందనాలు చెప్పేవాడికి నువ్వు వందనాలు చెప్తే గొప్పతనం ఏముంది? నీకు వందనాలు చెప్పనోడు కూడా నువ్వు వందనాలు చెప్తే గొప్పతనం. నిన్ను ప్రేమించేవాడు నువ్వు ప్రేమిస్తే గొప్పతనం ఏముంది? నీ శత్రువుని కూడా ప్రేమిస్తేనే నీ గొప్పతనం అని బైబిల్ చెప్తుంది. ఆ స్థితికి నువ్వు రాగలుగుతావు, ఎందుకంటే దేవుడు నీకు శక్తిని ఇస్తాడు కదా. ఎదుటి వ్యక్తిని గౌరవిస్తావు, ఎందుకంటే ఆడెవడైనా కావచ్చు, వాడికి డబ్బు ఉండి డబ్బు లేకపోయినా గౌరవిస్తావు. కారణం ఎందుకు తెలుసు? ఆ వ్యక్తి కూడా దేవుడి స్వరూపంలో చేయబడ్డాడు అని ఆ వ్యక్తిని గౌరవిస్తావు. నీ యాటిట్యూడ్ ఎప్పుడు మారిద్దంటే దేవుని నమ్ముకోవడం ద్వారా, దేవుని వాక్యంలో ఎదగడం ద్వారా, ప్రార్థనలు ఎదగడం ద్వారా నువ్వు అందరితో సమాధానకరంగా జీవించగలుగుతావు. కాబట్టి ఇప్పుడు నీకు అర్థమైంది. కానీ నీకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ దేవుడితో సమాధానం. ఒప్పుకో నీ పాపమును, యేసుక్రీస్తు ప్రభుని నీ రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి విశ్వసించు. అప్పుడు దేవుడితో సమాధానం వస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా దేవుడు నీలోనే నివాసం ఉంటాడు కాబట్టి ఆ దేవుడి సమాధానం నీలోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడి సమాధానం కలిగి ఉంటావు ఆటోమేటిక్గా అందరితో మంచిగా ఉంటావు. అర్థమవుతుందా సీక్రెట్? కాబట్టి ఇప్పుడే దేవుడితో సమాధాన పడండి. ప్రభు మీకు ఆ సమాధానం దయచేయనుగాక. ప్రభు అని యేసుక్రీస్తు వారి నామము మహిమపరచబడునుగాక. ఆమేన్. సంతోషముతో దేవుని వాక్యం విన్న మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారు. మీరు సంతోషంగా ఉండాలి, దీవెన పొంది జీవించాలి. ఇవన్నీ దేవుడు మీ గురించి చాలా కోరుతున్నారు. ముఖ్యంగా మీరు చాలా ప్రత్యేకమైన ఒక దీవెన పొందాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. ఏంటంటే మీరు విని ఉన్నారు కదా యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తున్న రక్షణ గురించి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నారు. ఏ రక్షణ? పాప శిక్ష అయిన నిత్యమైన నరకం నుంచి ఉన్న రక్షణ. మనిషి పాపం చేయటం ద్వారా కదా నిత్యమైన నరకంలోకి వెళ్ళిపోవాల్సినది. నరకం అనే కఠినమైన శిక్ష నుంచి యేసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు. దాని కొరకు మీరేం పని చేయాల్సిన అవసరం లేదు. మీ పాపాలు యేసుక్రీస్తు ముందు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీ సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. మీ పాపముల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం ఆ కలువరి శిలువ మీద మీకోసం మీకు బదులుగా అనుభవించారు. శ్రమలు అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించి 3వ రోజున తిరిగి లేచారు. ఈ విషయం మీరు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడుగా, మీ దేవుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ వస్తుంది. ఈ దీవెన మీరు పొందాలి. దాని ద్వారా ఉన్న సంతోషం మీరు
జీవితకాలం అంతా అనుభవించాలి, నిత్య జీవితంలో కూడా అనుభవించాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సినది ఇదే. మీ పాపాలు ఆయన ముందు చెప్పండి. ప్రభువా, నేనైతే పాపిని, నా పాపాల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష ఆ కలువరి శిలువ మీద నా కోసం మీరు అనుభవించారు కదా. నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా రక్షకుడు, నా దేవుడు అని మీ గురించి నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి. ఈ విధముగా మీ జీవితం సంతోషంతో నింపి ఉన్న జీవితంగా మారటం సాధ్యం. దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించును గాక. మీ విలువైన సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్. పిన్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978 మరియు 9063568798. మా ఈమెయిల్ ఐడి satyamsatyame@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్లో కూడా వీక్షించవచ్చు. దేవుడు ధారాళముగా మిమ్మల్ని దీవించును గాక.